నమస్తే, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. మొన్న వెలువడ్డ ఏపీ ఈసెట్ 2025 ఫలితాల్లో ట్రిపుల్ బ్రాంచ్ అందు స్టేట్ సెకండ్ ర్యాంక్ సంపాదించిన ఎం దివాకర్ సన్ ఆఫ్ చిన్న పుల్లయ్య గారు నాతో పాటు మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ స్టూడియోలో ఉన్నారు. సో ఆయన మాటల్లో ఆయన యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ కావచ్చు, ఆయన వేసుకున్న ప్లాన్స్ కావచ్చు, ఏ విధంగా టెస్ట్ సిరీస్ అటెండ్ చేశాడు, అవన్నీ ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు కంగ్రాచులేషన్స్ చెప్దాం. కంగ్రాచులేషన్స్ దివాకర్. థ్యాంక్ యూ. సో ఒక సాదా సీదా రైతు కుటుంబం నుంచి వచ్చిన ఎం దివాకర్ వాళ్ళ తల్లిదండ్రులు ఎంతోగానో కష్టపడి అతన్ని ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఎస్విజి పాలిటెక్నిక్ తిరుపతి అందు చదివించి సో ఇంతటి గొప్ప విజయానికి సాధకులైన కారణమైన వాళ్ళ పేరెంట్స్ కూడా మనస్ఫూర్తిగా మా యొక్క కృతజ్ఞతలు. సో మిస్టర్ దివాకర్, నీ యొక్క అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ యొక్క కాలేజ్ నేపథ్యం అంటే నీ యొక్క, ఎందుకంటే దేనికైనా కూడా కాలేజ్ అనేది బేస్ అనమాట. నీ కాలేజ్ నేపథ్యం ఎక్కడ చదువుకున్నావు ఏంటి ఒకసారి నీ మాటల్లో. నా పేరు దివాకర్. మా తల్లిదండ్రులు ఫార్మర్స్ ఇద్దరు. మా నాన్న పొలం పని చేస్తుంటాడు, మా అమ్మ కూడా మా నాన్నకు సహాయంగా ఉంటుంది. ప్రాపర్ వచ్చేసి ప్రొద్దుటూరు దగ్గర కూలూరు అనే ఒక చిన్న గ్రామం. ఎవరు? కూలూరు అనే ఒక చిన్న గ్రామం. నేను 10th క్లాస్ వరకు ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో రాజుపాలెం మా ఊరికి దగ్గరలోనే చదువుకున్నాను సార్. ఆ తర్వాత పాలిసెట్ రాసిన తర్వాత నాకు వచ్చిన ర్యాంక్కి తిరుపతి ఎస్విజిపిలో ట్రిపుల్ బ్రాంచ్లో చేరడం జరిగింది సార్. ఓకే, పాలిసెట్ ర్యాంక్ ఎంత వచ్చింది? నాకు 2300. అంటే మంచి ర్యాంకే సంపాదించావు అప్పుడు కూడా. ఓకే, సో ట్రిపుల్ బ్రాంచ్ ఎందుకు చూస్ చేసుకోవాలనుకున్నావు? చిన్నప్పటి నుంచి నాకు మా బావ, మా రిలేటివ్స్ ఏఈ సార్, ఆయన ఏపీ ట్రాన్స్కోలో ఏఈగా వర్క్ చేస్తాడు. ఆయన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా అట్లా ఏఈ అవ్వాలి అని దానివల్ల నేను ట్రిపుల్ తీసుకోవడం జరిగింది సార్. ఓకే, ఎవరు మీ బావగారా? అవును సార్. ఏం పేరు? దినేష్ గారు. ఏఈగా పనిచేస్తా ఉన్నారా? ఎక్కడ ఏఈగా పనిచేస్తా ఉన్నారు? ఎర్రగుంట్ల ఏపీ ట్రాన్స్కోలో పనిచేస్తాడు. ఎర్రగుంట్ల ఏపీ ట్రాన్స్కో. ఎస్ సార్. ఓకే, మరి ట్రిపుల్ తీసుకున్నావు. మరి చాలా మంది ఇప్పుడు ట్రెండ్ సిఎస్సి నడుస్తూ ఉంది కదా, వెళ్ళాక మళ్ళీ ఏదైనా డిమోటివేషన్ అట్లాంటిది ఏమైనా జరిగిందా డిప్లొమాలోకి వెళ్ళిన తర్వాత? స్టార్టింగ్లో అనిపించింది సార్, కానీ దీని తర్వాత నేను గేట్లో ఉన్న పిఎస్యూస్, దాని తర్వాత డిప్లొమా మీద ఉన్న ట్రిపుల్కి ఉన్న జాబ్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడు ఏ ఇయర్లో ఇవన్నీ గ్యాదర్ చేసావు ఇన్ఫర్మేషన్? ఫస్ట్ ఇయర్లో నాకు స్టార్టింగ్లోనే డిమోటివేషన్ అయ్యాను సార్. అప్పుడే నేను వీటన్నిటిని యూట్యూబ్లో చూడడం. ఓకే, డిప్లొమా ద్వారా ఏం జాబ్స్ ఉంటాయి? సబ్ ఇంజనీర్, ఎస్ఎస్సి జేఈ, ఆర్ఆర్బి జేఈ, డిఆర్డిఓ, ఇస్రో ఇట్లాంటి జాబ్స్ అన్ని ఉంటాయి అని తెలుసుకున్నావు అప్పుడే తెలుసు. ఓకే, పిఎస్యూస్ అన్నావు కదా, పిఎస్యూస్ గురించి ఏం అవగాహన కలిగింది నీకు అప్పుడు ఫస్ట్ ఇయర్లో? మనం గేట్ రాస్తే మనకు వచ్చిన ర్యాంకును బట్టి మహారత్న, మినిరత్న, నవరత్న అనే పిఎస్యూస్ లో మన ర్యాంకును బట్టి డైరెక్ట్ ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి. బస్ సూపర్ దివాకర్. ఎందుకంటే ఇవాళ బీటెక్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకు కూడా గేట్ రాసి ఏం చేయాలి, గేట్ అంటే ఎంటెక్ అనుకుంటారు అనమాట. గేట్ అనేది ఒక పిఎస్యూస్కి ఒక రోడ్ అనేది తెలియదు చాలా మందికి. నువ్వు మినీరత్న, మహారత్న అంటున్నావు అంటే ఎక్సలెంట్. సో నీకు ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ నుంచే నీ యొక్క మైండ్లో నీకు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి ర్యాంకు సంపాదించగలిగావు. సో మరి అప్పటి నుంచి నీ ప్లానింగ్ ఎట్లా ఉండేది? అప్పుడు నేను ఫస్ట్ టైం అనుకున్నానంటే ఎట్లయినా గేట్కు ఇవే సిలబస్ ఉంటుంది, ఈ సెట్కు ఉన్న సిలబసే, ఏమంటే డెప్త్గా ఉంటుంది. సో ఫస్ట్ నేను ఈ సెట్కు బాగా ప్రిపేర్ అయితే బేసిక్స్ వేసుకున్నట్టు ఉంటుంది గేట్కు అని నేను 3rd సెమ్ అయిపోయిన వెంటనే తీసుకున్నాను సార్. కానీ కొన్ని కారణాల వల్ల నేను ప్రిపేర్ కాలేకపోయాను పూర్తిగా. బట్ 5th సెమ్లో నేను ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉండడం వల్ల 5th సెమ్ కంటిన్యూగా సాయి మీద కోటి వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఆన్లైన్ కంటెంట్ని డైలీ రెగ్యులర్గా వాచ్ చేస్తూ నోట్స్ రాసుకుంటూ దాన్ని ప్రిపేర్ అవుతూ ప్రీవియస్ బిట్స్ని అటెంప్ట్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ వస్తాను. డిప్లొమా దివాకర్ మాటల్లో మీరు ఇక్కడ ఒక మాట గమనించాలి. డిప్లొమాలో చదువుకుంటున్న సిలబస్సే తర్వాత గేట్కి, తర్వాత పిఎస్సిస్కి, ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్స్కి ఉంటుంది, కొద్దిగా డెప్త్ ఉంటుంది. ఎప్పుడు నా డైలాగ్ కూడా ఏదనమాట, మీరు అందరు గమనించుకోవాలి. ఎవరైతే ఇప్పుడు డిప్లొమా ఫస్ట్ ఇయర్కి వస్తారో, లేకపోతే డిప్లొమా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యి సెకండ్ ఇయర్కి వస్తున్నారో, సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయి 3rd ఇయర్కి వెళ్తున్నారో, మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, డిప్లొమాలో చదువుకున్న సబ్జెక్టులే ఈ సెట్లో ఉంటాయి, డిప్లొమాలో చదువుకున్న సబ్జెక్టులే బీటెక్లో ఉంటాయి. జస్ట్ ఒక 5 to 20% వేరియేషన్ ఉంటుంది. ఇవే మిషన్స్, ఇవే పవర్ సిస్టమ్స్, ఇవే మెజర్మెంట్స్, ఇవే సర్క్యూట్స్, ఇవే ఎలక్ట్రానిక్స్. సో మళ్ళీ అవే డిప్లొమాల సబ్జెక్టులు చదువుకునే సబ్జెక్టులే గేటుకుంటాయి. ఒక 2-3 సబ్జెక్టులు కొత్తగా సబ్జెక్టులు, అవే డిప్లొమాలో ఉండే సబ్జెక్టులే మళ్ళీ బీటెక్ తర్వాత ఉండే గవర్నమెంట్ జాబ్స్. ఇది చాలాసార్లు అంటుంటాను, గుర్తుపెట్టుకోండి. దివాకర్ నోట్ నుంచి కూడా ఈ మాట వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోండి. రేపు ఫ్యూచర్లో మీరు సాధించాలనుకునే దానికి ఇక్కడ ఫౌండేషన్ బాగా ఉంటే, ఇప్పుడు మిషన్స్ అవుతున్నారు, మిషన్స్ పైన
వీలైనంత వరకు ఈసెట్ లెవెల్లోనే కాకుండా అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బిట్స్ పైన కొద్దిగా అవగాహన కలిగితే రేపు పొద్దున మీరు ఇంజనీర్ అవుతారు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవుతారు. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మరి నీ యొక్క ప్రిపరేషన్ డిప్లొమా 3rd సెమ్లో స్టార్ట్ అయిందా, 4th సెమ్లో స్టార్ట్ అయిందా, లేకపోతే 5th సెమ్లో స్టార్ట్ అయిందా? నేను 4th సెమ్లో కంటెంట్ తీసుకున్నాను సార్. 4th సెమ్లో ఆన్లైన్ కోర్సు మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో తీసుకున్నాను సార్. అంటే 4th సెమ్లో యూజ్ చేసుకోలేదా? మరి యూజ్ చేసుకోలేదు సార్. జస్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అనే సబ్జెక్ట్ మాత్రం చదువుకున్నాను సార్. ఓకే, కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. ఒక్కసారి ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పుడు నువ్వు 4th సెమ్లో తీసుకున్నావు కానీ ఉపయోగించుకోలేదు. ఉపయోగించుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్, అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి? నేను 5th సెమ్లో తీసుకోవడం వల్ల లాస్ట్కి వచ్చేలోపు మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంకొన్ని సబ్జెక్టులు ఇంకా మిగిలిపోయినాయి. నేను ఇంకా దాన్ని ఎఫెక్టివ్గా ప్రిపేర్ కాలేకపోయినా. అది నేను 4th సెమ్లోనే దాన్ని తీసుకున్నప్పుడు కంటిన్యూ చేస్తుంటే ఈ సబ్జెక్ట్స్ మీద కూడా ఇంకా గ్రిప్ వచ్చేది, ఇవి ల్యాగ్లో పడేవి కాదు. అట్లా మనం ముందే తీసుకుంటే డెప్త్ వెళ్ళొచ్చు, కంప్లీట్ చేయొచ్చు సిలబస్ మొత్తం. మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటి ఈసెట్ సిలబస్ అంటే 200 మార్కులు ఉండే సిలబస్ ఎంపీసీ అండ్ ఇంజనీరింగ్ ఒక 3rd ఇయర్ సిలబస్ అయితే కాదు. ఈ ఎంపీసీ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. ఓకేనా? ఇప్పుడు ఎవరైతే మనకు ఇప్పుడు చదువుకుంటారో, ఫస్ట్ ఇయర్లోకి ఎంటర్ అవుతారో, కనీసం అయిపోయింది ఇప్పటికైనా కనీసం 2nd ఇయర్ నుంచైనా మనం స్టార్టింగ్ నుంచి చదువుకుంటే డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఒక డబ్బులున్న పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని 6th స్టాండర్డ్ నుంచి ఐఐటి కోచింగు, లేకపోతే ఐఏఎస్ ఫౌండేషను, లేకపోతే మెడిసిన్ అని ఇట్లా ఫౌండేషన్ కోర్స్ వేపిస్తుంటారు. ఆ ఫౌండేషన్ కోర్సులో ఏం చెప్తారండి? 6th క్లాస్లో చిన్న పిల్లవాడికి మెడిసిన్ ఐఐటి అంటే ఏం తెలుస్తుంది? వాడికి 6th క్లాస్లో ఏం చెప్తారు? కొద్దిగా 7th వేసేస్తారు. లింక్ ఇప్పుడు సపోజ్ కోఆర్డినేట్ జామెట్రీ ఉంది, 6thలో ఉంది, 7thలో ఉంది, 8thలో ఉంది, 9thలో ఉంది, 10thలో ఉంది, డిప్లొమాలో ఉంది, ఇంటర్లో ఉంది. అంటే ఆ లింక్ కనెక్ట్ చేస్తారనమాట. దానివల్ల స్టూడెంట్కి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ముందే తెలవడం వల్ల ముందుకు ఈజీగా వెళ్ళగలుగుతాడు. ఆ సబ్జెక్ట్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ లెక్చరర్ చెప్పే లెక్చరర్ పైన కూడా నమ్మకం కలిగి ఆ చెప్పే లెక్చరర్ పైన మొత్తం ఏం చెప్పినా కూడా బాగా వింటాడనమాట. కాబట్టి కంపల్సరీగా జూనియర్స్కి ఏం సజెస్ట్ చేస్తావు? నువ్వు మిస్ అయ్యావు కదా, ఏం చెప్తావు? నేను జూనియర్స్కి ఏం సజెషన్ ఇస్తానంటే, ఫస్ట్ ఇయర్లోనే మ్యాథ్స్ ఉంటుంది. మేజర్గా ఏపీ ఈసెట్ సిలబస్లో దాదాపుగా 50 మార్క్స్లో 45 మార్క్స్ ఫస్ట్ ఇయర్లోనే ఉంటుంది. అవును. ఈ మ్యాథ్స్ని మనం ఏం చేయాలంటే క్లాస్లో జరిగినప్పుడే ఎంటప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అంతే కదా? అంతే సార్, గట్టిగా చెప్పు. జస్ట్ ప్రీవియస్ బిట్స్ని మనం చూసి, అంటే ఏ లెవెల్లో అడుగుతున్నాడు, మనం సెమిస్టర్ సిలబస్ సరిపోతుందా, ఇంకా డెప్త్ వెళ్ళాలా మనం అనేది మనకు అవగాహన వస్తుంది. అనాలిసిస్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఫస్ట్ ఇయర్ డిప్లొమా జాయిన్ అన్నప్పటి నుంచి మనం కరెక్ట్గా ప్రిపేర్ అయితే 200కి దాదాపుగా 180+ ఈజీగా తేవచ్చు. అరే ఎంసెట్ వాళ్ళు 160కి 156 157 తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ముందుగా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి, అంతే కదా? వాళ్ళు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయి 3 నెలలు అయిపోయిందంటే ఎంసెట్ స్టార్ట్ చేస్తున్నారు. మరి అలాగే మన డిప్లొమా విద్యార్థులు కూడా ఎప్పుడైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్లో స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పైన కొద్దిగా ప్రాక్టీస్ చేసి పట్టు సాధించండి. అప్పుడు మనకేమవుతుందంటే ఈ మోడల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్కి ఇన్ని 5 రకాలుగా అడిగే అవకాశం ఉంది. ఇది ఎక్కువ సార్లు అడిగిండు, ఇది ఇంపార్టెంట్. అరే ఈ 3 అడిగిండు, ఈ 2 అడగలేదు అంటే ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది అని ఒక నాలెడ్జ్ వస్తుంది. తర్వాత ఇవి కాకుండా ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయి అలా చేసుకుంటూ వస్తే ఏమైందంటే 3rd ఇయర్కి వచ్చేవారికి స్టూడెంట్ డెఫినెట్గా ఇంకా వేరే కొత్త సోర్స్ కొరకి ఎత్తుకుంటాడు అన్నమాట. రైట్. సో మరి ఏపీ సెట్ 2025లో నీకు స్టేట్ 2nd ర్యాంక్. మరి మ్యాథ్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి? 37 సార్. 37. మ్యాథ్స్ ఏమైనా కష్టంగా అనిపించిందా? ఏం లేదు సార్. నేను ఎక్కడ మిస్టేక్ చేసినానంటే టెస్ట్ సిరీస్ పెట్టినారు, దాన్ని నేను వాడుకోలేదు సార్. సరిగా అంటే ఇంకా రివిజన్ చేయాల్సిన సిలబస్ ఉందని అటెంప్ట్ చేయకుండా ఏం చేసిన అంటే జస్ట్ అయిపోయిన తర్వాత వచ్చిన కీని చూసుకుంటూ వచ్చాను సార్. దానివల్ల ఏమైందంటే టైంని మేనేజ్ చేయడం నాకు అక్కడ ఎగ్జామ్ హాల్లో చేయలేకపోయాను సార్. ఫిజిక్స్లో ఎన్ని వచ్చాయి? ఫిజిక్స్లో 17 సార్. 17. ఫిజిక్స్ కష్టమా ఈజీయా? ఈజీ సార్. ఇక్కడ గోపాల్ రత్నం సార్ చెప్తారు సార్ మనకు ఫిజిక్స్. సార్ మాక్సిమం అన్ని మోడల్స్ కవర్ చేస్తారు సార్. ఆ మోడల్స్ మనం బాగా గుర్తు పెట్టుకుంటే ఖచ్చితంగా అదే వస్తుంది సార్. సార్ ఒకటే అంటాడు, సార్ క్లాస్ సరిగ్గా విన్న వాళ్ళకి, రివిజన్ చేసుకున్న వాళ్ళకి, ఎగ్జామ్ రాసిన వాళ్ళకి, ఎగ్జామ్స్ అన్ని అటెంప్ట్ చేసిన వాళ్ళకి, పీవైక్యూస్ అన్ని చేసిన వాళ్ళకి ఫిజిక్స్లో 20 స్కోర్ అయితే చేయగలుగుతారంటారు. కానీ ఇది ఏ పని చేయకుండా నాకు ఫిజిక్స్ రాదు అంటే ఎట్లా వస్తుంది? రాదు కదా. రైట్. కెమిస్ట్రీలో ఎన్ని వచ్చాయి? 18 సార్. 18 మార్క్స్, వెరీ గుడ్. సో ఇంజనీరింగ్లో 77 సార్. 77. ఓకే. సో ఇంజనీరింగ్లో ఇంకా ఏమన్నా ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉండేనా నీకు? ఉన్నది సార్. కష్టంగా ఉండేనా?
పేపర్ ఇంజనీరింగ్ పేపర్ చాలా ఈజీగా వచ్చింది సార్. చాలా ఈజీ, స్టాండర్డ్ ఉన్నాయి. అవును సార్. మన టెస్ట్ సిరీస్ లో పెట్టిన బిట్స్ అవే వచ్చినాయి సార్. నేను టెస్ట్ సిరీస్ లో సపోజ్ స్ట్రీట్ లైట్ కనెక్షన్స్ సిరీస్ లో ఉంటుంది, ప్యారలల్ లో ఉంటుందని టెస్ట్ సిరీస్ లో రాసినాను సార్. నేను తెలియక సిరీస్ అని టెస్ట్ సిరీస్ లో పెట్టినాను సార్. అది రాంగ్ అని వచ్చింది, కానీ దాన్ని నేను చెక్ చేసుకోలేదు. అదే క్వశ్చన్ ఈ సెట్ లో వచ్చింది, నేను ఇక్కడ చెక్ చేసుకోలేదు కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళి సిరీస్ అని పెట్టాను. అక్కడ అదే పెట్టాను. ఇట్లా నేను ఏం చేసిన అంటే ఒక 2-3 బిట్స్ టెస్ట్ సిరీస్ లో రివిజన్ చేయకపోవడము, ఇట్లా కొన్ని మిస్టేక్స్ చేసినాను సార్. మంచి పాయింట్ చెప్పావు. ఇప్పుడు నీకు ఈ విధంగా మార్క్స్ వచ్చాయి కదా, మరి టెస్ట్ సిరీస్ అటెండ్ చేయలేదు అని అంటున్నావు కదా, టెస్ట్ సిరీస్ చేయకపోయినా ఏం కాదా, చేస్తే ఏం బెనిఫిట్? చెయ్యకపోతే ఫస్ట్ మనలో కాన్ఫిడెన్స్ ఉండదు సార్. దాని తర్వాత టైంని మేనేజ్ చేయలేము. చేసే ఏముంటుందంటే మ్యాక్సిమం అన్ని కవర్ చేసినాం కాబట్టి మనకి ఏం భయం ఉండదు. ఇంకా మనం టైంని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసి మనకు వచ్చే స్కోర్ని ఇంకా 20% ఇంకా పెంచుకోవచ్చు. అవును. అట్లా ఇంకొకటి అంటే దివాకర్ మాటల్లో ఒక మాట నేను కూడా చెప్పాలనుకుంటున్నా. ఒక టెస్ట్ ఎప్పుడైనా సరే నువ్వు ప్రిపేర్ అయ్యి రాసినా, ప్రిపేర్ అయ్యి రాయకపోయినా, ప్రిపేర్ కాకుండానే ఒకసారి వెళ్ళొచ్చు నువ్వు. ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత సపోజ్ మనం ఒక 30 మార్క్స్ చిన్న ఎగ్జామ్ రాసాము, దాంట్లో నాకు 10 మార్క్స్ వచ్చాయి. ఆ 10 మార్క్స్ ఈ సెట్ ఎగ్జామ్ వరకు మనకు గుర్తుంటాయా, ఉండవా? 1-2 సార్లు 10 సార్లు రివిజన్ చేసుకొని ఆ 10 కథనే చూడాలి ఫస్ట్. ఎందుకంటే నాకు వచ్చినది ఫస్ట్ నా సొంతం కావాలి, ఎప్పటికీ నాకు గుర్తుండాలి. అప్పుడు తర్వాత 20 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో వాటి సొల్యూషన్స్ తెలుసుకోవడము, వాటి కాన్సెప్ట్ నేర్చుకోవడము, ఈ విధంగా చేస్తే ర్యాంక్ ఒక్కటే కాదండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ పెరుగుతుంది, సబ్జెక్ట్ పైన మంచి గ్రిప్ వస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రికల్ వాళ్ళకైతే నేను గమనిస్తున్నది ఏంటంటే, మన సబ్ ఇంజనీర్ ఎస్పీడీసీలో 200 జాబులు పడితే 200 జాబుల్లో 100కు పైగా మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి విద్యార్థులు సాధించుకుంటే ఆ 100 లోపల ఎక్కువ మంది ఈసెట్ ర్యాంకర్సే ఉన్నారు. ఎక్కువ మంది, ఆల్మోస్ట్ చాలామంది. అంటే ఒక్కసారి ఫౌండేషన్ వేసుకోండి, చదివేటప్పుడే బాగా చదవండి. నేను అందరికీ దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, డిప్లొమా విద్యార్థులందరికీ గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ స్ట్రాంగ్గా అవితే ఇంకా బీటెక్లో మీరు సాఫ్ట్గా వెళ్ళిపోవచ్చు. ఏం లేదు, ఏ ఎగ్జామ్ రాస్తున్నా సిలబస్ పెట్టుకోవాలి, దాన్ని నెక్స్ట్ PYQs ప్రాక్టీస్ చేయాలి, స్టాండర్డ్ బుక్లు ఫాలో కావాలి. సరిపోతుందా లేదా? సరిపోతుంది. ఇది ప్రతి వీడియోలో చెప్తానే ఉంటా, ఈ వీడియోలో కూడా చెప్తా ఉన్నా, మళ్ళీ ఇంకో వీడియో తీసినా కూడా చెప్తాను. సో మన చెప్పు జూనియర్ సాయి మీద టెస్ట్ సిరీస్లో ఉన్న బ్యూటీ ఏంటంటే, టెస్ట్ సిరీస్ అయిపోయిన తర్వాత ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా సొల్యూషన్స్ పెట్టరు. అవును. కానీ సార్ వాళ్ళు అదే పని కొన్ని క్వశ్చన్స్కి చేసి మరీ సొల్యూషన్ పెడతారు. దానివల్ల మనకు తెలియని కాన్సెప్ట్ కూడా ఆ ప్రాబ్లం చేయడం వల్ల మనం చూసుకోవడం వల్ల మనకు వచ్చేస్తుంది. అవును. ఇది చాలా దాదాపు టీం వర్క్ అంతా, ఫ్యాకల్టీ టీం అంతా ఎంతో కష్టపడి వాటికి సొల్యూషన్స్ రాయడము, ఇంకోటి తర్వాత దాన్ని మొత్తం టైప్ చేయడము, మళ్ళీ టైపింగ్లో మిస్టేక్స్ ఉంటే మళ్ళీ దాన్ని కరెక్షన్ చేయడం, ఎంతో ప్రాసెస్. యాక్చువల్గా ఇంతకుముందు ఏంటంటే ఎగ్జామ్ పెడితే ఓన్లీ కీ ఇస్తే ఏంటంటే తప్పులున్నాయి అనే వాళ్ళు. ఇప్పుడు సొల్యూషన్ ఇస్తున్నాం కాబట్టి ఒకవేళ బై మిస్టేక్ అక్కడ B బదులు C అని పెట్టినా కూడా సొల్యూషన్ ఉంటుంది కాబట్టి వాడు ఏం మన కంప్లైంట్స్ లేవన్నమాట. అంటే ఒక పిల్లవాళ్ళలో ఇక్కడ ఇంకొక కాన్ఫిడెన్స్ నింపగలుగుతున్నాం. అంటే ఇంతకుముందు ఏంటంటే ఎగ్జామ్ రాసినాక సార్ 8 తప్పులున్నాయి 10 తప్పులున్నాయి, చదవని వాడు కూడా ఏమంటాడంటే మొత్తం తప్పులున్నాయి అంటాడు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. దానివల్ల ఏంటంటే స్టూడెంట్కి ఒక దాని ఆన్సర్ తెలుసుకుంటే రైట్ ఇదే ఆన్సర్ అని ఎగ్జామ్కి పోగలుగుతా ఉన్నాడు. రైట్. సో మన జూనియర్స్కి మరి ఎంపీసీతో స్టార్ట్ చేయమంటావా, ఇంజనీరింగ్తో స్టార్ట్ చేయమంటావా? ఆల్రెడీ సెమిస్టర్ ప్యారలల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్ అయిపోతుంది, వాళ్ళకి ఏం చెప్తావు? సార్ అయిపోయింది సెకండ్ ఇయర్, ఫస్ట్ ఎంపీసీతోనే స్టార్ట్ చేయాలి సార్. ఎంపీసీ ఎందుకంటే ఎంపీసీ అనేది కొద్దిగా ఎంపీసీ స్టార్ట్ చేసి ఒకసారి కంప్లీట్ చేసినాక వదిలేయమంటావా, లేకపోతే సరిపోతుందా, లేకపోతే అది కంటిన్యూ చేయాలా? క్లియర్గా నీ మాటలు. ఎంపీసీని రెగ్యులర్గా మనం టచ్లో పెట్టుకోవాలి సార్. మెయిన్గా ఫిజిక్స్ మ్యాథ్స్ అనేది చాలా రెగ్యులర్గా ఉండాలి. కెమిస్ట్రీ కొంచెం థియరీగా ఉంటుంది కాబట్టి దానికి కొద్ది గ్యాప్ ఇచ్చినా ఏం కాదు సార్. కానీ మ్యాథ్స్ ఫిజిక్స్ మాత్రం రెగ్యులర్గా మనకు టచ్లో ఉండాలి సార్. ఇంజనీరింగ్ అంటే మనకు ఆటోమేటిక్గా సెమిస్టర్ జరుగుతుంటుంది ప్యారలల్గా, మనకు ఆల్రెడీ బేసిక్స్ నుంచి నెక్స్ట్ సబ్జెక్ట్ అనేది దానికి అబ్రాడ్గా ఉంటుంది కాబట్టి మనకు కొంచెం దాని మీద అండర్స్టాండింగ్ ఉంటుంది సార్. కొద్దిగా ఇంజనీరింగ్ని టైం తక్కువ పెట్టినా స్కోర్ ఎక్కువ చేయొచ్చు, ఎంపీసీ మీద ఎక్కువ టైం పెడితే ఎక్కువ స్కోర్ వస్తుంది. అవును. సో ఇక్కడ ఒకటి దివాకర్ చెప్పినట్టు నేను కూడా అంటే 22 ఇయర్స్ నుంచి చూస్తున్నది, మీకు చాలాసార్లు చెప్తున్నది, మళ్ళీ ఇప్పుడు ఒక మాట, ఎంపీసీ ఈజ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఇన్ ఈసెట్. కానీ మన లైఫ్కి ఎంతో ముఖ్యం ఇంజనీరింగ్.
ప్రస్తుతానికి ఈసెట్లో మంచి ర్యాంక్ రావాలంటే కంపల్సరీ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎంపీసీ కాబట్టి ఎంపీసీ ఒకసారి వింటే సరిపోదు, ఒకసారి ప్రాక్టీస్ చేస్తే సరిపోదు. రోజు రెగ్యులర్గా నేను కాలేజీకి వెళ్తాను, రోజు రెగ్యులర్గా నేను వాక్ చేస్తాను, రోజు రెగ్యులర్గా నేను 10 నిమిషాలు యోగా చేస్తాను, ఎలా మీరు ఇట్లా కొన్ని ఉంటాయో అలా కొద్ది సమయము మీరు ఎంపీసీకి కేటాయించాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దానివల్ల డెఫినెట్గా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంజనీరింగ్ విషయానికి వస్తే ఒక్కసారి మంచిగా క్లాసులు విన్నాము, చదువుకున్నాము, ఎగ్జామ్స్ రాసాము, తర్వాత ఎగ్జామ్ కంటే ముందు రివిజన్ చేసుకుంటే సరిపోతుందని నేను అనుకుంటున్నా. ఇంకేమైనా ఉంటే కూడా నీ మాటల్లో సరిపోతుంది సార్. ఇంజనీరింగ్కి సరిపోతుంది సార్. ఒకసారి మంచిగా క్లాసులు వినాలి, ఒక్కటేసారి మంచిగా వినేది గట్టిగా వినాలి. విన్న తర్వాత ఎగ్జామ్స్ రాసుకోవాలి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పేపర్ పైన కౌన్సిలింగ్ మనమే సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకోవాలి. చేసుకొని ఇంక ఎగ్జామ్ ముందర రివిజన్ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నా. ఇంకా నువ్వు నీకు కూడా అంటే కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఒక్కొక్కరికి ఒక స్టూడెంట్కి నేను ఒక స్టైల్ చెప్తే ఇంకో స్టూడెంట్ వచ్చి సార్ ఇలా చేస్తే ఇది వస్తుంది కదా సార్ అంటాడు. అట్లా నీ విషయంలో ఏమైనా ఉన్నాయా అట్లా? సాయి మీద కోటిలో మెయిన్ గా నాకు ఇష్టమైన ఫ్యాకల్టీ ఎవరంటే భాను సారు. ఈయన మెషిన్స్ పార్ట్ ఎట్లా చెప్తాడంటే చాలా అద్భుతంగా చెప్తాడు. నాకు చాలా బాగా నచ్చింది. అన్ని విన్నాను సార్. డీసీ మెషిన్స్, సింక్రోనస్ మెషిన్స్, ఇండక్షన్ మెషిన్స్, ట్రాన్స్ఫార్మర్స్ మొత్తం భాను సార్ విన్నాను సార్. చాలా బాగా చెప్తాడు సార్. సార్ క్లాస్ వింటే చాలు మనం దానికి దాటి పేపర్ అయితే రాదు, అంత బాగా చెప్తాడు. దాని తర్వాత పవర్ సిస్టమ్స్ కానీ అన్ని బ్రాంచ్ లో మాక్సిమం అన్ని నీట్ గా చెప్తారు సార్. మెయిన్ గా భాను సార్ చాలా బాగా చెప్తారు సార్. ఎంపీసీలో నాకు మొత్తం విన్నాను సార్. విన్నాను సార్. సూర్య ఆన్లైన్ లో తీసుకుంటారు కానీ చాలా మంది ఉపయోగించుకోరు. మరి ఎంతవరకు ఉపయోగించుకున్నావు, ఏ విధంగా ఉపయోగించుకున్నావు, ఏ విధంగా ఉపయోగపడింది? ప్రతి వీడియో నేను విన్నాను సార్. ఎంపీసీ దాంట్లో నాకు బాగా ఇంజిమమ్ సార్ చెప్పిన ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కానీ, కాంప్లెక్స్ నెంబర్స్ కానీ, షార్ట్ కట్స్ చాలా బాగా నచ్చినాయి సార్. అంటే సార్ చెప్పే అక్యురసీ, స్పీడ్ చాలా బాగుంటుంది సార్. దాని తర్వాత సూర్య తేజ సార్ చెప్పిన మ్యాట్రిసెస్ చాలా బాగా చెప్పారు సార్. డిఫరెన్షియేషన్ బేసిక్ లెవెల్ నుంచి ఏం తెలియని వాళ్ళు కూడా స్టార్ట్ చేసి మంచి మార్క్స్ గెయిన్ చేయేలాగా ఇంజిమమ్ సార్ చెప్పాడు. అన్నీ చాలా బాగా చెప్పారు. ఫిజిక్స్ గోపాలరత్నం సార్ చెప్పాడు. ఎట్లా అనిపించింది? సార్ చెప్పిన మోడల్ కనుక మన మైండ్లో ఉంటే మనం 25కు ఈజీగా 20+ పెట్టేయచ్చు. ఏమంటే దాన్ని రెగ్యులర్గా రివిజన్ చేసి ప్రీవియస్ బిట్స్ని అనాలిసిస్ చేయాలి. సార్ చెప్పిన మోడల్కి దీనికి సింక్ అవుతుందా లేదా అట్లా చేసుకుంటే మనం. నేనైతే ఫిజిక్స్ సార్కి అయితే నేను సారు చేతులు ఎత్తి దండం పెడతాను. ఎందుకంటే ఒక దాదాపుగా 30 సంవత్సరాల పైగా కేవలం డిప్లొమా విద్యార్థులకే సేవలు అందిస్తున్న వ్యక్తి. ఇవాళ ఫిజిక్స్ అంటే జనరల్గా ఫిజిక్స్ సబ్జెక్ట్ వచ్చిందంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసి ఐఐటి అని అదని పైసలు సంపాదిస్తాలి అనే రోజుల్లో కూడా కేవలం డిప్లొమా విద్యార్థులకి సేవలు అందించిన గొప్ప వ్యక్తి ఫిజిక్స్ సార్కి. ఆయనకి ఎప్పుడు కూడా మన సాయి మీద కోచింగ్ సెంటర్ విద్యార్థులు, సాయి మీద కోచింగ్ సెంటర్ బృందము, మా డైరెక్టర్ డాక్టర్ జేసి రుద్రపాటి సార్ అందరూ ఎప్పటికీ రుణపడి ఉంటారు. అందరి తరఫున సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు. సో ఇంకా మీ జర్నీలో, ఈ 3 years జర్నీలో కష్ట నష్టాలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయి కదా, చాలామందికి కొన్ని స్టోరీస్ ఉంటాయి. అట్లా నీకు ఏమైనా కష్ట నష్టాలు ఉన్నాయా, లేకపోతే సాఫీగా వెళ్ళిపోయిందా? స్టార్టింగ్ నేను ప్రైవేట్ స్కూల్లో చదివినాను సార్. దాని తర్వాత ఈ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిన తర్వాత, గవర్నమెంట్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత కొద్దిగా నాకంటే అక్కడ హ్యాబిచ్యుయేట్ కాలేకపోయాను సార్. స్టార్టింగ్లో కొద్దిగా అంటే అక్కడ ఉండలేకపోయాను సార్. కానీ నిదానంగా అలవాటు అయితే వచ్చినాను సార్. అదే నాకు మెయిన్గా అనిపించింది సార్. అంటే స్టడీస్ ఉన్నావు, మనమే ఓన్గా చదువుకోవాలి, అట్లాంటివి కొన్ని ఇబ్బందిగా అనిపించింది సార్. మరి ఎట్లా ఓవర్కమ్ అయినా దాన్ని ఇదే సార్, యూట్యూబ్లో మన సాయి మీద వీడియోస్ అంటే మోటివేషనల్ వీడియోస్ మీరు చేస్తారు సార్. మీ ఇంటర్వ్యూస్ ప్రతిదీ నేను వాచ్ చేస్తాను సార్. అవునా? ప్రతి ఇయర్ ప్రతి ఇంటర్వ్యూ నేను వాచ్ చేస్తాను సార్. కొన్ని ఈసెట్ ర్యాంక్స్ రాగానే వీడియో కోసం వెయిట్ చేస్తాను సార్. అవునా? విందామని ఇట్లా అక్కడికి మైండ్ వెళ్ళకుండా డిమోటివేట్ కాకుండా ఇవి చూసుకుంటూ మనం కూడా ఇట్లా వెళ్ళాలి, మనం ఇట్లా చేసుకుంటూ పోవాలి, ఈ సెట్ ఉంది అనే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది కదా అని దీన్ని ఆలోచిస్తూ అవన్నీ పక్కన పట్టేసాం. మన కుటుంబ పరంగా అంతా సజావుగానే ఉందా? గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి పెద్దగా ఫైనాన్షియల్గా ఏం ఫైనాన్షియల్గా పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు. మరి అక్కడ అంటే కుటుంబాల్లో కూడా కొన్ని కష్టాలు ఉంటాయి. అట్లాంటి కష్టాలు ఏమైనా ఉన్నాయా నీకు? ఏం లేవు. ఎందుకు అడుగుతున్నానంటే చిన్న కష్టానికే ఇవాళ కుంగిపోతున్నారు చాలామంది. కాబట్టి ఆ కష్టాలను ఎదుర్కొని ఆ కష్టాలని దాటుకుంటూ మనం విజయాలు సాధించినప్పుడే ఆ విజయానికి ఒక అర్థం ఉంటుంది. అవునా కదా? కాబట్టి అందుకే అడుగుతున్నాను, వేరే విధంగా అనుకోవద్దు. ఫైనల్గా మన ఎస్విజిబి పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కావచ్చు,
మొత్తం టోటల్ ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, డిప్లొమా 2026 2027కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి నీ సలహాలు సూచనలు ఏమన్నా? ఈసెట్ని ఎంత వీలైతే అంత తొందరగా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మనం ఆన్లైన్ కోర్సు తీసుకొని దాన్ని పక్కన పెట్టడం కాదు, డిసిప్లైన్గా డైలీ మనం కన్సిస్టెంట్గా ఒకరోజు 6 అవర్స్ చదివి ఇంకో రోజు వదిలేయడం అట్లా కాకుండా కన్సిస్టెంట్గా 3 అవర్స్ డైలీ చదివినా కానీ అది మనకు ఉపయోగపడుతుంది. చాలామంది ఏంటంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఈసెట్ని పక్కన పెట్టేస్తారు. మా ఫ్రెండ్స్ అట్లనే చేసి ఇప్పుడు ర్యాంక్ రాలేదని, మంచి కాలేజీలో రాలేదని బాధపడుతున్నారు. అట్లా కాకుండా ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది ఈసెట్ కంటే ఎక్కువ కాదు, అది సెకండ్ ప్రియారిటీగా ఉండాలి మనకి. సో ఫస్ట్ ఈసెట్ని స్టార్ట్ చేసి మనం ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజే మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. సో అక్కడికి వెళ్ళాలంటే ఈసెట్ ఉంది కాబట్టి దీన్ని నీట్గా ప్రిపేర్ కావాలి, కన్సిస్టెంట్గా వెళ్ళాలి. సో 2026 ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు 27 కావచ్చు, ఒకటే సలహా, ఆన్లైన్ కోర్సు కానీ ఆఫ్లైన్ కోర్సు కానీ ఏదైనా సరే సిస్టమేటిక్గా పనిచేస్తేనే సక్సెస్ అవుతారు. మరి ఇప్పుడు ఆన్లైన్ కోర్సుకి మనం అప్డేట్ అవుతూ ప్రతి సబ్జెక్ట్ ఇప్పుడు కెమిస్ట్రీ షెడ్యూల్ వేసాం. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి వస్తే లాస్ట్ ఇయర్ ఏంటంటే 2 ప్రాక్టీస్ సెట్లో సెల్ఫ్ టెస్ట్ అట్లా ఉండేది. ఇప్పుడు ఏం చేసామంటే మొన్న టోటల్ ఈసెట్ 26 మొత్తం డంప్ గ్యాదర్ చేసి దానిలో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని 3 లెవెల్స్ డివైడ్ చేసి కెమిస్ట్రీలో ప్రతి చాప్టర్కి వాటి వీడియోస్, వాటి సొల్యూషన్స్ పీడిఎఫ్ మొత్తం రెడీ చేసాం. ఇవి కరెక్ట్గా చదువుకుంటే ఏ చాప్టర్కి ఆ చాప్టర్ చదువుకుంటే, చిన్నప్పుడు మన పేరెంట్స్, పెద్దలు, తాతలు, ముత్తాతలు చెప్పిన ప్రతి ఒక్క మాటనే ఏ రోజుకు పని ఆ రోజు చేయండి, ఏ రోజుకు కొద్దిగా చేయండి, కానీ కన్సిస్టెంట్గా చేయండి, కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయండి. అప్పుడే మీకు మంచి విజయాలు వస్తాయి. కాబట్టి సో దివాకర్ తరపున ప్లస్ మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ తరపున ప్రతి ఒక్క విద్యార్థులు డిప్లొమా విద్యార్థులందరికీ మీరు ప్రాపర్గా ఫస్ట్ నుంచే ప్లాన్ చేసుకుంటూ వెళ్ళండి. మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి ఎల్లప్పుడూ కూడా తోడుంటుంది. ఎంతోమంది విద్యార్థులకి దాదాపుగా నేను 22 సంవత్సరాలు అవుతుంది, చాలా తక్కువ ఫీజులో మంచి కోచింగ్ ఇస్తున్న సంస్థ మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. దీనికి ముఖ్య కారకులైన మా డైరెక్టర్ డాక్టర్ జేసీ రుద్రపాటి సార్కి కృతజ్ఞతలు. తప్పకుండా ఈ జర్నీ అంటే ఇలాగే కంటిన్యూ చేస్తాం, మంచి సర్వీసెస్ అయితే ఇస్తాం. థ్యాంక్ యూ. అంత దూరం నుంచి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మీ యొక్క అమూల్యమైన విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫ్యూచర్లో కూడా నీకు ఎట్లాంటి అంటే గేట్కి కానీ లేకపోతే దేని పరంగా అయినా సరే గైడెన్స్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, నీకు మోరల్ సపోర్ట్ కావచ్చు, ఇంకేదైనా సరే మన సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ జేసీ రుద్రపాటి సార్, మేము అందరం ఎప్పుడు కూడా తోడుంటాం. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను సార్. చెప్పు. ఫస్ట్ మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను. అవును, వాళ్ళు కష్టపడుతూ నన్ను నా మీదనే చాలా ఆశలు పెట్టుకొని నన్ను చదివిస్తున్నారు. సెకండ్, నేను సాయి మీద టీంకు థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. ఇంత మంచి కంటెంట్ ఇచ్చి హెల్ప్ చేసినారు. అంటే రిమైనింగ్ స్టూడెంట్స్తో వాళ్ళు కోచింగ్ తీసుకున్నారు, నేను తీసుకున్నాను. వాళ్ళకి తేడా, నాకు తేడా ఏదంటే కోచింగ్ సెంటర్ తేడా. సో ఇంత మంచి కంటెంట్ ఇచ్చినారు, సాయి మీదకి థ్యాంక్స్ చెప్తున్నాను. థర్డ్ వచ్చేసి మా కాలేజీలో సుధీర్ సార్కి, పురుషోత్తం సార్కి. పురుషోత్తం సార్ గారు ఎక్కడ ఉన్నా కూడా దివాకర్ థ్యాంక్స్ చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ. మా తరఫున కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.